అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపినటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఇద్దరు పిల్లలతో సహా విజయశాంతి రెడ్డి మరణం ఇప్పటికీ ఇంకా మిస్టరీ వీడలేదనే చెప్పాలి. అయితే అసలు ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు వరకు ఏమేమి ఇన్వెస్టిగేట్ చేశారు, ఇదంతా రైల్వే పోలీసు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పరిధిలోకి వస్తుంది కాబట్టి. ప్రస్తుతం మనతో పాటు రైల్వే శాఖ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఏంటి సార్ ఇప్పుడు అసలు కేసు ఏ స్టేజ్లో ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు జరిగింది? కేసు అంటే ప్రస్తుతం ఆమె ఫోను ప్లస్ ల్యాప్టాప్ మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అది ఇంకా మాకు రిపోర్ట్ రాలేదు. అదేవిధంగా ఇరువైపులా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటే మాకు ఎలాంటి అనుమానం లేదని చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఆఫీస్లో కూడా కొలీగ్స్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాము. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. ఇప్పటి వరకైతే ఇంకా ఎందుకు సూసైడ్ చేసుకునే విషయం తెలియరాలేదు. సార్ ఇప్పుడు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అంటే ఆఫీస్లో అడిగారు, ఆల్రెడీ ఎంక్వైరీ అయిపోయింది, ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎంక్వైరీ చేశారు. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పదంగా కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఆవిడ ఎదుర్కొన్నట్లుగా కానీ ఏం తెలియలేదా సార్? ఇప్పటి వరకు అయితే తెలియలేదు. సూసైడ్ నోట్ ఆధారంగా చూసుకుంటే ఈ లైఫ్ నచ్చట్లేదు, నేను అనుకున్న విధంగా లేదు లైఫ్, అందుకొరకు చనిపోవాలనుకుంటున్నాను. ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలకు బాగా అఫెక్షన్ ఉంది, ప్లస్ వాళ్ళని ఎవరు చూసుకుంటారన్న ఉద్దేశంతో మేము అందరం కలిసి చచ్చిపోతున్నాం, మా ఇష్టపూర్వకంగా చనిపోతున్నాం, దీంట్లో ఎవరి ప్రమేయం లేదని చెప్పి ఆ నోట్ ఆధారంగా మనకు తెలిసింది. ఆ రైటింగ్ వాళ్ళ బ్రదర్ కూడా ఐడెంటిఫై చేసిన రైటింగ్ అంటే మా సిస్టర్ది అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ స్కూల్లో ఏమన్నా కాలేజీలో కానీ పిల్లల కాలేజీలో అట్లేమన్నా ఎంక్వైరీ చేశారా? అక్కడ చేసామంటే అక్కడ ఇటువంటి ఇష్యూస్ ఏం లేవు. అంటే మామూలుగా వాళ్ళ మదర్ వచ్చింది, ఇంట్లో ఒక రిలేటివ్ చనిపోయినంటే వాళ్ళ అప్ప చెప్పడం జరిగింది. అక్కడ ఏమి ఇష్యూస్ లేవు. అక్కడ వాళ్ళ గురించి కూడా బ్రీఫ్గా ఎంక్వైరీ చేసినాం. అంటే వాళ్ళు ఏమి డిఫికల్టీస్ ఏమి ఫేస్ చేయట్లేదని తెలియజేయడం జరిగింది. పోనీ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏమన్నా అక్కడ వాళ్ళు ఏమన్నా చెప్పడం కానీ, ఎందుకంటే రెగ్యులర్గా ఆవిడ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారట. మొత్తం 5 days కదా, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్, 2 days ఆఫీస్ వెళ్తారని చెప్తున్నారు. అక్కడ ఏమన్నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా? చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసాము. అట్లా అనుమానాస్పదంగా వాళ్ళని ఫాలో కావడం కానీ, అదేవిధంగా ఆమె పైన అనుమానం వ్యక్తపరచడం కానీ అటువంటిది అంటే వాళ్ళు కూడా దీనికి సంబంధించింది అంటే ఆమె సూసైడ్ చేసుకోవడం గల కారణాలు వాళ్ళు మ్యాక్సిమం అయితే వాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్కి మ్యాక్స్ తెలియట్లేదు కాబట్టి వాళ్ళు చుట్టుపక్కల కూడా మాకు తెలియదనే చెప్తున్నారు. అంటే చేసాము, ఎంక్వైరీ చేసాము, తెలియదనే చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇందులో ఏమన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ అలా అని కానీ, లేదంటే ఆమె లోన్లీనెస్ ఫీల్ అయింది అనేది వాళ్ళ హస్బెండ్ నాతో ఇంటర్వ్యూలో చెప్పున్నారు. వాళ్ళ బ్రదర్ కూడా ఆల్మోస్ట్ అదే చెప్తున్నారు. మీకేమన్నా అలాంటి సమాచారం మీకు అనిపించిందా మీరే ప్రాథమిక చేసినటువంటి మీరు ఇన్వెస్టిగేషన్లో? ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే వాళ్ళు చెప్తున్నంత వరకు, మనం చూస్తున్నంత వరకు అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఉంటే లోన్లీనెస్ ఫీల్ అయ్యి దానివల్ల ఏమైనా పిల్లలు కూడా హాస్టల్ జాయిన్ చేసిండ్రు, ప్లస్ వాళ్ళ హస్బెండ్ కూడా దూరంగా ఉంటున్నారు. వాళ్ళ మదర్ అయితే ఉన్నారు, కాకపోతే ఒక లోన్లీనెస్ ఆ ఫీల్ అయ్యి ఒకవేళ చనిపోవడానికి అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటు హస్బెండ్ కానీ బ్రదర్ కానీ ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కానీ మీకేమన్నా అనిపించిందా సార్? లేదండి, అలా ఏం లేదు. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, ఆ విధంగా కూడా ఏం సాక్ష్యాలు కూడా ఏం లేవు. అంటే ఎంక్వైరీ చేసినా కూడా ఆ విధంగా కూడా ఎవరు చెప్పలేదు, అలా ఏం లేదు. రీసెంట్గా ఆమె పాస్ బుక్స్ అంటే బ్యాంకుకి సంబంధించిన పాస్ బుక్స్, తర్వాత ఆమె అకౌంట్స్ అవన్నీ తీసుకున్నారు అని అంటున్నారు డీటెయిల్స్. అవి ఏమన్నా సీజ్ చేశారా? అవేం సీజ్ చేయలేదు, కలెక్ట్ చేసాము, బ్యాంక్ కూడా పంపించాము. దాంట్లో ట్రాన్సాక్షన్ కూడా అనుమానాస్పదంగా సంథింగ్ అట్లా ఏం అనిపించట్లేదు. రెగ్యులర్గా ఆమె సాలరీ వస్తుంది, ప్లస్ ఈఎంఐస్ ఏమంటే అవి క్రెడిట్ అయిపోతున్నాయి తప్ప వేరే ఏం లేదండి, అనుమానాస్పదంగా ఏం లేదు. కారు కూడా ఏమన్నా అంటే పెట్టిన పరిస్థితులు కానీ లేకపోతే అక్కడ ఉన్నాయి ఏమన్నా అనుమానాస్పదంగా అనిపించింది సార్? పార్కింగ్ కానీ ఏమన్నా? లేదండి, అలా ఏం లేదు. కార్లో మాత్రం ల్యాప్టాప్, ఫోన్ ప్లస్ సూసైడ్ నోట్ ఉన్నది. తర్వాత వాళ్ళ బ్రదర్కి అప్పచెప్పడం జరిగింది ఆ కారు కూడా. ల్యాప్టాప్ తర్వాత ఫోను ఎఫ్ఎస్ఎల్కి పంపించారు కదా, దాని రిపోర్ట్స్ ఏం రాలేదా సార్? ఇంకా రాలేదండి, ఇంకా రాలేదు. పంపించాం కానీ ఇంకా రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే దాదాపు రెడీగా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎట్లుంటాయంటే ఇది క్లియర్ కట్గా మనకు లోకో పైలట్ చెప్పారు, ఏది హార్న్ కొట్టినా కూడా జరగట్లేదు అని చెప్పి. ఇది క్లియర్ కట్ సూసైడే. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మ్యాక్స్ మల్టిపుల్ ఇంజరీస్ అనే వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ట్రైన్ యాక్సిడెంట్లో అలాగే వస్తుంటుంది. ఇదైతే క్లియర్ కట్ సూసైడ్ మనకు లోకో పైలట్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు లోకో పైలట్ అంత దూరాన చూసినప్పుడు సడన్గా ఆపటం అనేది కొన్నిసార్లు మనం చూస్తుంటాం, అలా సాధ్యం కాదా అన్నిసార్లు? అంటే ట్రైన్ స్పీడ్ ఉన్నప్పుడు సాధ్యం కాదు, అప్పుడప్పుడే ఒకవేళ మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు సాధ్యపడవచ్చు, కానీ అది స్పీడ్ ఉంటుంది కదా, ఉన్నప్పుడు సాధ్యం కాదు. కానీ ఆవిడ వెళుతున్నది, తర్వాత పిల్లలు ట్రాక్ మీద నడిచేటప్పుడు అంతా కూడా ఎక్కడ ఎవరు చూస్తున్నట్టుగా అంటే మనుషులే లేరు అసలు ఆ టైంలో. జనరల్గా ప్లాట్ఫామ్స్ మీద పోలీసులు లేకపోతే ఎవరో ఒకళ్ళు
జస్ట్ మనుషులున్న ఒక్కళ్ళు ఇద్దరన్నా తిరుగుతుంటారు, అసలు ఎవరు కనిపించట్లేదు, ఎందుకని ఆ రోజు? ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు చెర్లపల్లి కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది అంటే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు జనాలు రద్దీగా తిరుగుతూనే ఉంటారు. కాకపోతే మామూలుగా ప్యాసింజర్స్ చెప్పి అనుకుంటారు, కొంతమంది మార్నింగ్ ట్రైన్ కూడా వచ్చి నైటే వెయిట్ చేస్తుంటారు. మార్నింగ్ ఉన్న ట్రైన్ కూడా కొంతమంది ఈ నార్త్ స్టేట్స్ వాళ్ళు, బీహార్, యూపీ వాళ్ళు అయితే రేపు ఉన్న ట్రైన్ కూడా ఈరోజు ఈవినింగే వచ్చి వెయిట్ చేస్తుంటారు. అందుకొరకు మ్యాక్సిమం ప్రశ్నించే అవకాశం లేదు. వాళ్ళు కూడా అనుమానాస్పదంగా అట్లా ఏం కనిపించట్లేదు, మామూలుగా వెళ్ళిపోతున్నారు. అంటే తల్లి ప్లస్ కూతురు కొడుకు మామూలుగా వెళ్ళిపోతున్నారు. అట్లా అనుమానాస్పదంగా అట్లయితే ఏం అనిపించలేదు. ఇంకా ప్లాట్ఫామ్ కొంతమంది ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వెళ్తారు, కొంతమంది ట్రాక్ దాటని ఇల్లు అటుపక్క ఇటుపక్క ఉన్నా కూడా ట్రాక్ దాటుతుంటారు, అట్లా కూడా అవుతుంటుంది. అనుమానాస్పదం అయితే ఇక్కడ అనిపించలేదు. ట్రాక్ మీద చాలా దూరం నడిచినట్టున్నారు కదా, అందుకు అడుగుతున్నాను. ట్రాక్ మీద నడవలేదు, ట్రాక్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిండ్రు. వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం ట్రాక్ మధ్యలోకి వస్తారు. ఎంత దూరం నుంచి వాళ్ళు ట్రాక్ మీదకి వెళ్ళారు సార్? అంటే ఈ జరిగిన సంఘటన చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ఒక 800 మీటర్ల దూరంలో ఉంది. వీళ్ళు ఎక్కడైతే సూసైడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మాత్రమే ట్రాక్ పైకి వెళ్ళినట్టుంది. దూరం నుంచి అయితే లోకో పైలట్ మొత్తం అబ్జర్వ్ చేశారు. అది అబ్జర్వ్ చేయలేదు. వీళ్ళు ట్రైన్ వచ్చే సమయానికి ట్రాక్ పైకి వచ్చిండ్రు, అంతకుముందు ట్రాక్ మీద ఏం లేరు, నడుచుకుంటూ సడన్ గా చూసారు అయితే ఆయన. సడన్గా చూస్తారు. అవకాశం లేకపోయింది, అవకాశం ఉండదు. మ్యాక్స్ చాలా సూసైడ్ చూస్తాం కదా, చాలా అవకాశం ఉండదు. ఒకవేళ అట్లా ఛాన్స్ ఉంటే ఏం చేస్తారు సార్ ఆ టైంలో? అసలు టప్మని బ్రేక్ చేసేసి ఆపేస్తారా, లేకపోతే ఏం చేస్తారు అసలు వాళ్ళు కూడా, లోకో పైలట్స్ కూడా ఆ టైంలో? ఆపేస్తారు. ట్రైన్ ఒకవేళ స్లోగా ఉంటే ఆపేస్తారు. స్పీడ్ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ మిగతా ప్యాసింజర్స్ కానీ ఆ గూడ్స్ మొత్తం పల్టీ కొట్టే అవకాశం ఉంటుంది కదా, అందుకొరకు ఆ స్పీడ్లో ఆపలేరు. అంత స్పీడ్లో ఆపితే పల్టీ కొట్టేస్తాయి. మరి ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఆపితే పక్క పల్టీ కొట్టేస్తారు. అయితే అయ్యే అవకాశం ఉంది, అందుకొరకే ఆపర్లేదు. కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్. చూశారు కదా, ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. అది పూర్తయ్యేసరికి మేబీ ఇంకా కొంత సమయం పట్టొచ్చు. అలాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవి వచ్చిన తర్వాత ఏమన్నా కొంతవరకు, అంటే అఫ్కోర్స్ మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏం తెలియకపోవచ్చు కానీ, బట్ ల్యాప్టాప్, ఫోను ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళాయి కాబట్టి అక్కడేమన్నా తెలిసే అవకాశం ఉందేమో, వేచి చూడాలి.